హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేపల కూర అండి. ఇది రాగ్గండి అంటారు ఈ చేప పేరు. ఇవేంటంటే ఫస్ట్ నేను ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా నిమ్మకాయ కొంచెం కళ్ళుప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇది చేపల గిన్నె అండి. నేను దీంట్లోనే చేపల కూర ఉండేది. చాలా ఫ్రీగాను బాగా ఉడుకుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసి దీంట్లో వేసుకుందాం. ఇట్లా ఆనియన్స్, ఒక టమాటో, 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని, అంటే మధ్యలో ఘాటు పెట్టుకున్నాను అండి పచ్చిమిర్చికి. ఇలాగా ఇట్లా వేసేసుకోవాలి. చేపల కూరలో పులుపు ఈ పచ్చిమిర్చికి పట్టి పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏం వేసుకోవాలంటే రాళ్ళ ఉప్పు, సరిపోయినంత రాళ్ళ ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 2 స్పూన్లు, పెద్ద చేపలు కాబట్టి ఒక 2 స్పూన్లు పసుపు వేసుకున్నానండి. తర్వాత కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ వేసుకుంటా. మా ఇంట్లో కారం పర్లేదు, బాగానే తింటారండి. ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత వేసుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ ఇంకొంచెం వేసుకుంటున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్. దెన్ నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అయింది, గెస్ చేస్తారా ఏంటో? ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీన్ని నీట్గా చేపలకి అన్నీ ఉప్పు, కారం, పసుపు, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇట్లా చేపకి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండుని నీట్గా మిక్స్ చేసుకొని పిప్పంతా సపరేట్ చేసుకొని ఈ పులుపు అనేది చేపలలో వేసుకోవాలి. చూసారా, ఉప్పు, కారం, పసుపు మొత్తం పట్టంగానే చేపలు ఎట్లా ఉందో ఇట్లా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చింతపండు పులుసును వేసుకుందాం. ఇలా చూడండి, ఇలా నీట్గా పులుసు పోసుకొని ఈ ముక్కలన్నీ మంచిగా ఈ పులుసులో మునిగేటట్టుగా, ఎక్కువ కాకుండా ఇట్లాగా చిక్కదనం చూసుకొని పులుసు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లాగే స్టవ్ మీద పెట్టేసుకుందాం. చేపల కూర ఎక్కువసేపు ఏమి ఉడకదండి, తొందరగానే ఉడికిపోద్ది. మరీ మెత్తగా ఉడకబెడితే టేస్ట్ కూడా పోతుంది. చూసుకొని నూనె పైకి తేలే వరకు ఉడకబెట్టుకోండి. ఇది ఇట్లాగే పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఎక్కువ సార్లు కాకుండా ఒక 2-3 సార్లు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఉడుకుతుంది. దీన్ని ఇప్పుడు కొంచెం మనం తిప్పుకోవాలన్నమాట. ఇంకొకసారి చెక్ చేసుకుందాము ఈ కూర ఎక్కడి వరకు ఉడికిందని. ఎంత మంచి స్మెల్ వస్తుంది. చూసారా, ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇలా పైకి వచ్చేలాగా ఇంకొంతసేపు, ఇంకో 10 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకుందాం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని. చూసారా, ఇట్లా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకుందాం, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు సరిపోకపోతే కొంచెం అట్లే వేసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకుందాం.
ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికినాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేసుకుందాం. ఇలా మెంతి పొడి ఎందుకు వేసుకుంటామంటే కూర ఇంకా టేస్ట్ రావడానికి. ఒక 2 మినిట్స్ ఉండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారండి నూనె ఎలా పైకి తేలిందో. ఇంకా కూర అయిపోయినట్టే. కొత్తిమీర, ఒక గుప్పిడి కొత్తిమీర ఇట్లా వేసుకొని ఆఫ్ చేసేద్దాం. చేపల కూర రెడీ అండి. సంకటితో కానీ వేడి వేడి అన్నం వేసుకొని తింటే దీని టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంక ఇప్పుడు వండుకొని సాయంత్రం తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చేప ముక్కకి పులుసు బాగా పట్టి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.